బిస్మిల్లా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా రంజాన్ నెల అనేది ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెల మరియు అత్యంత పవిత్రమైనటువంటి నెల. ముస్లింలు ఈ నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉంటారు. ఈ యొక్క ఉపవాసాలని రోజా లేదా సౌమ అని కూడా అంటారు. ఈ యొక్క నెల మొత్తం కూడా దైవ ప్రార్థనలో ఎక్కువగా గడుపుతారు. ఈ నెల గొప్పతనం గురించి కొన్ని విషయాలు చూసినట్లయితే కనుక, మొదటిగా ఉపవాసం, రెండవది ఖురాన్ అవతరణ, మూడవది ఆధ్యాత్మిక శుద్ధీకరణ, నాలుగవది దాన ధర్మాలు అంటే జకాత్, ఐదవది లైలతుల్ ఖద్ర్ ఫిత్రా దానం. ఇలా అనేక విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి ఉపవాసం మరియు రోజా. రంజాన్ నెలలో ముస్లింలు సూర్యోదయం కంటే ముందే ఆహారం తీసుకుంటారు. దీనిని సెహర్ అని అంటారు. సూర్యాస్తమయం వరకు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. సూర్యాస్తమయం తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు. దీనిని ఇఫ్తారీ అంటారు. ఇఫ్తార్ అంటే సూర్యుడు ఉదయించక ముందు నుంచి సూర్యుడు మళ్ళా అస్తమించేంత వరకు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఏమీ తినకుండా త్రాగకుండా, అదేవిధంగా నోటి ద్వారా శరీరం ద్వారా ఎటువంటి తప్పులు చేయకుండా వారు ఈ విధంగా దీనిని ఆచరిస్తారు. ఇక రెండవది ఖురాన్ అవతరణ. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఈ నెలలోనే అవతరించింది అని ఖురాన్లో సూరా లైలతుల్ ఖద్ర్ అనే సూరాలో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అందుకే ఈ నెలలో ఖురాన్ చదవడం కోసం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెలలో రాత్రులలో తరావీ నమాజులని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఇషా నమాజ్ తర్వాత నుండి మరియు మళ్ళీ పొద్దుగాల ఫదర్ నమాజ్ లోపు ఈ యొక్క మస్జిద్లో కానీ ఇండ్ల దగ్గర కానీ జమాత్తో కానీ ఒంటరిగా కానీ ఈ యొక్క తరావీ నమాజులు అనేవి చేస్తారు. ఇక మూడవది ఆధ్యాత్మిక శుద్ధీకరణ. ఉపవాసం అంటే కేవలం ఆకలితో ఉండటం మాత్రమే కాదు, చెడు మాటలు మాట్లాడకూడదు, కోపాన్ని నియంత్రించుకోవాలి, ధ్యానం మరియు ప్రార్థనల ద్వారా మనసుని పవిత్రం చేసుకోవాలి. ఇక నాలుగవది దాన ధర్మాలు లేదా జకాత్. ఈ నెలలో పేదలకు సహాయం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ముస్లిం తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానంగా ఇవ్వడాన్ని ఒక బాధ్యతగా భావిస్తారు. ఇక ఐదవది లైలతుల్ ఖద్ర్. రంజాన్ని 3 భాగాలుగా చేస్తారు. మొదటి 10 రోజులు, రెండవ 10 రోజులు, మూడవ 10 రోజులు. ఇలా చివరి 10 రోజులలో ఈ యొక్క లైలతుల్ ఖద్ర్ అనేది జరుపుకుంటారు. రంజాన్ చివరి దశకం 10 రోజుల్లో వచ్చే ఒక పవిత్రమైన రాత్రిని లైలతుల్ ఖద్ర్ అంటారు. ఈ రాత్రి చేసే ప్రార్థన 1000 నెలల కంటే 83 సంవత్సరాల కంటే ఎక్కువగా ప్రార్థన చేసినంత పుణ్యం ఆ యొక్క రోజు కనుక లభిస్తే దానిని 21, 22 వదిలేసి 23, 24 వదిలేసి 25, 26 వదిలేసి 27 ఈ విధంగా రోజు మరి ఈ యొక్క చివరి రాత్రులలో